ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. అందు నిమిత్తమై వాక్యాన్ని మనము చదువుకునేదము. ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలో నుంచి 12వ అధ్యాయంలోను 1 నుంచి 3 వచనాలు పాస్టర్ గారు వచ్చి చదివినిపిస్తారు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. 1వ వచనం ప్రారంభం విధంగా ఉన్నది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన యొద్ద వచ్చబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యమై పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఈ వాక్యం ఎంతపడింది. మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, మీరు విసుగక దేవునిని తలంచుకోవాలి అని. కానీ ఈ మనుష్యులు అన్నిట్లోనూ విసుగు చెందుతున్నారు, అన్నిట్లో విసుగు చెందుతున్నారు. చూడండి ప్రియులారా, 3 విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొదటిది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, మీ ప్రాణములు విసుగక ఉండినట్లు మీ పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన దేవుని తలంచుకోవాలని వాక్యం చెప్తున్నది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగకవద్దు. మరి ఆయన యొక్క గద్దింపుకు మీరు విసుగ చెందొద్దు అనే వాక్యం చెప్తూ ఉంటే, దేవుడు ఏంటో నాకు ఈ కష్టాలు ఇచ్చాడు, దేవుడు ఏంటో నాకు ఈ బాధలు ఇచ్చాడు, ఆయన ఏమి దేవుడు నాకు ఎన్ని ఇబ్బందులు కలుగజేస్తున్నాడు అంటున్నారు ఈ ప్రజలు. మరి దేవుడు గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడు నిన్ను అనంటే, అప్పు చేత, అనారోగ్యము చేత, బాధ చేత నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ నడవడిక, నీ ప్రవర్తన సక్రంగా లేదేమో, దానిని మార్చుకుంటావని నిన్ను ఆయన గద్దిస్తుంటే, ఆయన గద్దింపు నువ్వేం చేస్తున్నావు? విసుగు చెందుతున్నావు. మరి దేవుని యొక్క గద్దింపుకు నీవు లోబడితే, దేవుని యొక్క గద్దింపుకు నీవు అనుకూలంగా ఉంటే, విసుగు చెందక ఉంటే, దేవుడు గద్దించినప్పుడు నీ విసుగు చెందక ఉంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచనంలో నీవు విసుగు చెందక దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆయన గద్దింపుకు లోబడి ఉంటే, ఆయన గద్దింపు నీవు విన్నట్టయితే, ఆయన గద్దింపు నీవు లక్ష్య పెట్టినట్టయితే, ఆయన గద్దింపుకు నీవు చదవండి. శిక్షనంద నల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు ఏమవుతాడు? గద్దింపును నీవు విన్నట్టయితే, దేవుని గద్దింపు పట్ల నీవు విసుగు చెందక, నీవు ఒకవేళ దేవుని గద్దింపును నీవు అంగీకరిస్తే, ఆ గద్దింపుని నీవు విన్నట్టయితే ఏమవుతావు అని రాయబడిన వాక్యంలో, నీవు వివేకి అవుతావు. అంటే మంచి చెడులను మనం ఆది కాండంలో చూస్తాం. మంచి చెడులను తెలియజేసేదే వివేకం. కాబట్టి నీవు వివేకము కలిగి ఉండాలి అని అంటే, దేవుని యొక్క గద్దింపును నీవు తిరస్కరించకూడదు, విసుగు చెందకూడదు, ఆయన గద్దింపు వినేవానిగా ఉండాలి. రెండవది 13 సామెతల 13లోనే 19వ వచనంలో మరొక మాటను మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఏమిటి ఆ మాట అంటే, ప్రార్థించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. అందుకనే దేవుని యొక్క గద్దింపు పట్ల నీవు విసుగు చెందవద్దు, విసుగు కలిగి ఉండకూడదు.
ఎందుకు తెలుసా? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఏం పొందుతాడు? ఏం పొందుతాడని రాయింది అందులో. ఏమి రాసి ఉన్నది? ఇప్పుడే చదివారు కదా. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను అందుతాడు. కాబట్టి దేవుడు గద్దించినప్పుడు నీవు విసుగు చెందకూడదు. మూడవది కూడా చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుదాం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. అంతే తప్ప అస్తమానం మా అమ్మ నన్ను అస్తమానం గద్దిస్తుంది, మా నాన్న అస్తమానం గద్దిస్తున్నాడు, మా డాడీ నన్ను అస్తమానం గద్దిస్తున్నాడు, మా మమ్మీ నన్ను రోజు గద్దిస్తుంది అని చిరాకు పడకూడదు, విసుగు చెందకూడదు. చూసాము కదా మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? డాడీ, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేయి, నాకు పంచి అన్నాడు. అరే నాన్న, అది కరెక్ట్ కాదురా, అన్నయ్య నువ్వు కలిసి వ్యవసాయం చేసుకోండి, దాన్ని అభివృద్ధి చేసుకోండి, నాకు ఇచ్చే అన్నాడు. తండ్రి ఎంత గద్దించినా కూడా వినలేదు. ఆ వినని కారణముగా, ఆ గద్దింపుకి వెన్ను కారణముగా ఏమైపోయాడు తప్పిపోయిన కుమారుడు? బుద్ధి లేనుడు అయిపోయాడు. అక్కడ రాయబడి ఉంది, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంటుంది అక్కడ. కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అంటే అప్పుడు దాకా ఏమి లేదు, వాడికి ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఎందుకు లేదు? గద్దింపు లేదు. గద్దింపు పట్ల విసుగు చెందాడు. అస్తమానం చెప్పిందో చెప్తా వింటున్నానమ్మా, అస్తమానం చెప్పిందో చెప్తా వింటమ్మమ్మా. గద్దింపుని ఎవరు వినరు? పెద్దలు వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటలను ఎవరు వినరు? విసుగు చెందుతారు, చిరాకు పడుతూ ఉంటారు. మరి ఇలా చిరాకు పడి విసుగు చెందిన తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? బుద్ధిహీనుడు అయిపోయాడు. మనం ఇప్పుడు ఏం చదివాము? 15వ సామెతల్లో గద్దింపుకు లోపడేవాడు బుద్ధిమంతుడు అవుతాడు. మరి ఈ తప్పిపోయిన కుమారుడు ఎందుకు బుద్ధి లేనుడు అయిపోయాడు? ఆస్తిపరుడు, ఇంటి దగ్గర 100 మంది కూలీలు పని చేస్తున్నారు, వారికి పంచపంచ బహుమానాలు పెడుతున్నారు తండ్రి. వీడేం చేస్తున్నాడు? అక్కడ పందుల తొట్లో కుళ్ళిపోయినటువంటి కూతురు తాగుతున్నాడు. కారణం ఏమిటి? తండ్రి గద్దింపు పట్ల విసుగు చెందాడు. నాస్తి నాకు ఇచ్చాయి, నేను ఇంకేదో చేస్తానని వెళ్ళి వ్యసనపరుడు అయిపోయాడు, బుద్ధి లేక పాడైపోయాడు. ప్రియులారా, ఆలోచించండి. అందుచేత దేవుని యొక్క గద్దింపునకు మీరు విసుగు చెందవద్దు. ఆలోచన వచ్చేది. రెండవది మనము గమనించినట్లయితే, ఈ అపహాసకుడంట తన్ను గద్దించు వారిని ప్రేమించడంట. ఎవరికైతే సాతాను ప్రేమింపును ఉంటుందో, తండ్రి గద్దింపును పట్టించుకోరు, తల్లి గద్దింపును పట్టించుకోరు, మరి అమ్మమ్మల తాతమ్మల యొక్క వాళ్ళ యొక్క గద్దింపులు కూడా పట్టించుకోరు. ఎందుకనంట? సామెతల గ్రంథం 15:12 చెప్పబడుతున్నది, అపహాసకుడు వారికి తోడుగా ఉంటాడు. సాతానుడు ఎవరికి? ఈ తప్పిపోయిన కుమారులాగా. అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వారు అసలు జ్ఞానుల యొద్దకే వెళ్ళడం. వెళితే ఏదోటి అంటుంటారు కదా. నాకు ఎవరు కనిపించినా, నా దగ్గర చదివిన పిల్లలు కానీ బంధువుల పిల్లలు ఎవరన్నా కనిపించినప్పుడు, ఇలా ఏం చదువుతున్నాను అనుకో, ఈయన కనిపిస్తే అత్తమాన దేవుడు అవుతాడు. కాలేజీకి వెళ్ళలేదేరా, అమ్మో ఆయన కనిపిస్తే కాలేజీకి వెళ్ళలేదని అడుగుతాడు. ఎవరి కోసం? నేను కాలేజీకి వెళ్తానా? ఆలోచించాలి. వీళ్ళు ఏమి చేస్తున్నారంటే, ఇప్పుడు సాతానుడు ప్రేరణ చేత తప్పిపోయిన కుమారులాగా బుద్ధి లేని వారిగా మారిపోయి గద్దింపును పట్టించుకోక విసుగు చెందుతూ ఉన్నారు. ప్రియులారా, మొదటిది. రెండవది కూడా మనం గమనించుదాం. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించుకుందాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. త్వరితంగా తీయాలి. 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయటం విసుగక ఉండాలి. ఏం చేయటంలో? మేలు చేయటంలో. మరి మేలు చేయటంలో మనం విసుగక ఉన్నామా? విసుగు చెందుతున్నామా? ఏమిటనమ్మా, ఈ అరుకునే వాళ్ళు రోజు వస్తుంటారు, ఖాళీ ఉండదు, వంట చేసే టైంలో వస్తారు. విసుగు గల మేలు చేయటంలో విసుగు చెందకూడదు. ఎందుకు చెందకూడదు?
తెస్సలోనికి రాసిన రెండవ పత్రికలో చదవండి, 3వ అధ్యాయంలో చదవండి, 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగకవద్దు. మరి విసుగుదల ఉందా మనకి మేలు చేయటంలో? ప్రతి ఒక్కరూ కూడా మేలు చేయటానికి వెనకంజ వేస్తున్నారు, మేలు చేయటం లేదు. చూడండి ప్రియులారా, మంచి సమరయుడని మన పరిశుద్ధ గ్రంథములలో ఒక 10వ అధ్యాయంలో చూస్తాం. ఓ బాటసారి రోడ్డంతా పడిపోయి, దెబ్బలు తగిలి, దొంగలు కొట్టి పడిపోయి మూలుగుతూ ఉంటే, రక్తము కారుతూ ఉంటే, ఆ రోడ్డంతా వెళ్ళినటువంటి యాజకుడు నాకెందుకు లేని వెళ్ళిపోయాడా? పరిసయుడు ఎందుకు వచ్చిన పెంటది, మనం వెళ్ళామనుకో ఇప్పుడు పోలీస్ కేసులు అవుతాయి, వాడు అలాగే మూలుగుతూ ఉండనివ్వండి అని వెళ్ళిపోతూ ఉంటా. కానీ సమరయుడు ఏం చేశాడు? అతనిని లేపి మంచినీళ్లు పట్టించి, అతని గాయములు తుడిచి, ద్రాక్షారసముతో, అంటే ఇప్పుడంటే మనము ఈ రకరకాల ఆయింట్మెంట్లు అవి వచ్చినాయి కదా ఫస్ట్ ఎయిడ్ చేయటానికి, కానీ ఆనాడు ద్రాక్షారసం పోసి ఆ గాయాలు కడిగి ఏం చేశాడు? ఈయనకి ఆకలి వేస్తే ఆకలి తెచ్చడానికి పూటకోళం అని ఇంటి దగ్గర పెట్టారు. అదే ఇప్పుడు హోటల్, ఇప్పుడు నా పేరు హోటల్, అప్పుడు పూటకోళం అని ఇల్లు, ఎవరన్నా దారిపోయే వరకు అన్నం వండి పెట్టే ఇల్లు అక్కడ పెట్టారు. మరి అంతకుముందు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళారా ఆలోచించండి. ఒక రోజంట మన విశ్వాసి శాంతారావు గారు బండి మీద నుంచి వస్తున్నారట, ఈ చాలా కాలం క్రితం. వస్తూ ఉంటే ఆ పోతవరం దగ్గర కొత్తగా కట్టినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఏదో వ్యానోడు వచ్చి ఈయన బండిని కొట్టేశారట. బండి ఈయన మీద పడిపోయింది. ఈయనకి ఆ అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఏంటి? ఆ స్పృహ కోల్పోయాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడు, ఎవరూ దగ్గరికి రావటం లేదట, ఎవరు వచ్చి ఆయన మీద పడిన బండి తీయట్లేదట. కొంచెంసేపటికి ఆయన తేరుకుని అందరిని పిలుస్తున్నారట, ఎవరూ రావటం లేదట, బండి ఆయన మీదే ఉంది, లేపుకోలేకపోతున్నారు. అప్పుడెవరో భార్య భర్తలు ఇద్దరు వచ్చి అందరూ చూస్తున్నారు కానీ ఎవరు తీయట్లేదు. ఎందుకు? భయం. ఏమో కేసు అయితే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేమో, ఆ కోర్టు చుట్టూ తిరగలేమో, మరి రేపొద్దుడు నీకు యాక్సిడెంట్ అయితే నిన్ను కూడా అలాగే వదిలేస్తే ఎవరన్నా. ఇక్కడ ఈ మంచి సమరయుడు ఒక్కడే స్పందించాడు. అందుకనే ఆ మంచి సమరయుడికి, ఆ సమరయుడికి మంచి సమరయుడు అని పేరు వచ్చింది. చూడండి, ఆయన పేరు మీద ఎన్నో ఆసుపత్రులు వచ్చినాయి. ఇప్పుడు గుడ్ సమరిటన్ హాస్పిటల్స్, గుడ్ సమరిటన్ స్కూల్స్ వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఆ సమరయుడు మంచివాడయ్యాడు. ఏంటి ఆయన చేసిన పని? మేలు చేయుటలో విసుగు చెందలేదు. అయ్యో నాకు పని ఉంది, వెళ్ళిపోవాలి నేను, అయ్యో నా కోసం వాళ్ళు చూస్తున్నారు అని ఆలోచించలేదు. మేలు చేయుటలో ఆయన విసుగు చెందక ఆ గాయాలైన వాణ్ణి ఆయన రక్షించాడు. మేలు చేశాడండి. ఆ మేలు చేయటం వల్ల ఆయన మంచి సమరయుడయ్యాడు. చూడండి ప్రియులరా, అందుచేత మేలు చేయటందు విసుగక ఉండాలి. మరి మేలు చేసిన వారు ఏమవుతారు? యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. అందుచేత మేలు చేయుటందు మీరు విసుగక ఉండాలి. మంచి సమరయుడులాగా మేలు చేయాలి. చూడండి, యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వానికి పాపం. ఏదో పాపం అంటే పెద్ద పెద్ద ఘోరమైన నేరాలు చేయటం పాపం కాదు. మేలైనది చేయనెరిగి కూడా అలాగూ చేయని వానికి పాపము. మరి ఆ సమరయుడు ఒక్కడే పాపం లేని వాడిగా ఉన్నాడు. మరి అంతకుముందు వెళ్ళినటువంటి పరిసయుడు గాని యాజకుడు గాని ఆ పడిపోయిన ఆయన లేపలేదు గనక వారు పాపము చేసిన వారయ్యారు. ప్రియ సంగమా, ఆలోచించండి.
పరిశీలన చేసుకోండి. రెండవది మనము గమనించినాం, మేలు చేయటందు విసుగక ఉండాలి. ఒకవేళ మేలు చేయక మనము విసుగక, మేలు చేసే విషయంలో విసుగక ఉంటే యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 29వ వచనంలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్తారట. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. చూసారా? అందుచేతే మేలు చేయటంలో నీవు విసుగకూడదు. వాడు నా కులం కాదు, వాడు నా ఊరు కాదు, వాడు నా రంగు కాదు, వాడు మా మతం కాదు, వాడు తక్కువవాడు, వీడు ఎక్కువవాడు అనేటువంటి ఆలోచన కాదు. ప్రతి మనిషికి కూడా మేలు చేయాలి. చేతనైనంత మట్టుకు మేలు చేయాలట. నీకు చేతనైనంత వరకే. ఎక్కువ బరువులు మోయటానికి మన శరీరం సహకరించినప్పుడు మనం ఎంత మోయగలమో అంతే మోస్తాం. అలాగే ఈ మేలు చేసే విషయంలో కూడా మనం ఎంత చేయగలమో అంతే చేయాలి. తనకు మిక్కిలినటువంటి భారము చేసుకోకూడదు. తనకు మిక్కిలి దాన ధర్మము మొదలు చెడ్డ బేరము అని. ప్రియులారా, అందుచేత మేలు చేయటందు విసుగక ఉంటే, మనం మేలు చేస్తూ ఉంటే మనము దేవుని సంబంధాలుగా ఉంటాము, జీవ పునరుద్ధానానికి వెళతాము. కాబట్టి 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 18 వచనాల్లో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. ఏమిటంటే ఆ మాట, రాబో కాలములో అంటే నీ యొక్క భవిష్యత్తులో నీవు మంచి పునాది వేయగోరుకున్నావు అనుకో, నీ భవిష్యత్తుకి మంచి పునాది కావాలని నీవు కోరుకుంటున్నావు అనుకో, అప్పుడు నీవు మేలు చేసేవానిగా ఉండాలి. అప్పుడు నీ భవిష్యత్తుకి మంచి పునాది పడతాది, నీ భవిష్యత్తు బంగారమయం అవుతారు. అంతేగాని సమస్తమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమందు మంచి పునాది కొరకు తమ కొరకు మేలు చేయువారుగా ఉండాలి. ఎలా ఉండాలట? మేలు చేయువారుగా ఉండాలి. ఎందుకు మేలు చేయువారుగా ఉండాలి? నీ భవిష్యత్తు పునాది బాగా ఉండటానికి, మంచిగా ఉండటానికి, మంచి లైఫ్ కావటానికి నీవు మేలు చేసేవానిగా ఉండాలి. కాబట్టి నీవు మేలు చేయటందు విసుగ చెందక ఉండాలి. ఇది రెండవది. మూడవది కూడా చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఏమిటనండి, నేను 4 రోజుల నుంచి చేస్తున్నా, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు. మాస్టర్ గారు, నేను ఉపవాసం ఉండి 6 నెలలుగా ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ఆలకించడం లేదు అని అనేవారు లేరా? ప్రియులారా, ఆలోచన చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నది, తగిన సమయమందు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అని. ఎందుకు? నీ ప్రార్థనలో ఏదో లోపం ఉన్నదేమో, నీ ప్రార్థన మొక్కుబడిగా ఉన్నదేమో, నీ ప్రార్థన ఆయనకి ఇష్టంగా లేదేమో, నీ హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు తీయకుండా నోరు తెలిసి ప్రభువా 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 అంటే నేను ఆలకించను అన్నాడు ఆయన. కాబట్టి నీ ప్రార్థన ఆయన నీ వరకు నువ్వు ఎలా చేయాలి? విసుగక. ఎలా చేయాలి? విసుగక ప్రార్థన చేయాలట. ఇలా విసుగక ప్రార్థన చేయటం ఉపయోగం ఉంటుందా? ఆలోచించుదాం. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేద్దాం. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 నుంచి 8 వచనాలు చదివితే అక్కడ విధవరాలు కనిపిస్తున్నది. ఏమని అంటుంది? ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఎవరి దగ్గరికి? న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. ఏమనయ్యా, నా పక్కింటి ఆయనకి నాకు తగు వచ్చిందయ్యా, సరిహద్దు తగు తీర్చయ్యా అని అంటే, అమ్మ నాకు ఇప్పుడు ఖాళీ లేదమ్మా, రేపు రా అన్నాడు. సరే అని రేపు వెళ్ళిందా? అమ్మ నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్తున్నానమ్మా, ఎల్లుండి రా అమ్మా. ఎల్లుండి అన్న టైంకి మళ్ళీ వచ్చేసింది. అమ్మా నేను రమ్మన్నాను కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఎవరో
నాయకులు వస్తున్నారమ్మా, వారిని రిసీవ్ చేసుకుంటాక నేను వెళ్ళాలమ్మా. ఒక వారం రోజుల తర్వాత కనపడు. వారం రోజుల తర్వాత వచ్చి అప్పుడు ఆయనకి అనిపించింది, ఈ విధవరాలు నన్ను వదలటం లేదు, విసిగించేస్తుంది. అయ్యా నా సమస్య తీర్చు, నా సమస్య తీర్చు అని విసిగించేస్తుంది. ఏమైనా ఈ సమస్య ఈరోజు తీర్చేయాలి అనుకున్నాడంట. అప్పుడు న్యాయాధిపతి, దేవుడు కూడా అంతే. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదనుకో, నీవు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఎలా చేయాలంట? ఎడతెగక ప్రార్థన చేయాలట. ఏదో తూతూ మంత్రం ప్రార్థన కాదు, దేవా వందన స్తోత్రం స్తోత్రం ఆమేన్, ఇది కాదు ప్రార్థన. నీ హృదయంలో నుంచి రావాలి ప్రార్థన, పెదవుల మీద ప్రార్థన కాదు. ఎడతెగక ప్రార్థన చేయుడు. ఎడతెగక చేయాలి అంటే ఏంటి? నిరంతరము చేయాలి. ఆయన వినే వరకు. ఈ విధవరాలు ఏ విధంగా అయితే తిరిగిందో అలాగే నీవు ప్రార్థన చేసేవానిగా ఉండాలి. 109వ కీర్తన 4వ వచనంలో చెప్పబడుతున్నది, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నా ప్రార్థన ఆలకించవా తండ్రి? ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. ఎలా చేయాలట? ఎడతెగక. ఎలా చేయాలట? మానక. 109వ 4వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రియులారా, నిజమేనా? ప్రార్థన చేయటం నిజమేనా? అంటే ఏంటి? ఇప్పుడు దేవుడిని ప్రార్థనలో విసిగించాలి. ఇక ఈమె ప్రార్థన మానేలాగా లేదు అనుకోవాలి దేవుడు. అది ప్రార్థన చేయటం అంటే. ఆయన నేను చేసిన ఇంటాడు ఇంట్లే, ఆయన ప్రార్థన దేవుడు ఇంట్లే అనేటువంటి అసంతృప్తి కాదు, అసహనము కాదు, విసుగుతో ప్రార్థన చేయాలి. దేవుణ్ణి విసిగించేయాలంట ప్రార్థన. విసిగించటమే నిజమేనా? చూడండి, ఆది కాండంలో యాకోబు గారు 32వ అధ్యాయంలో 21, 30 వచనాల్లో చదివినప్పుడు ఆయన తెల్లవారు విసిగించేసాడట. ఎవరిని? దేవుడిని. నీవు నన్ను ఆశ్రయిస్తే తప్ప నిన్ను నేను వదలను అని తెల్లవార్లు విసిగించాడ. తెల్లవారిన తర్వాత, నీ పేరేంటి? నా పేరు యాకోబే. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు నీ పేరు. ఎందుకు తెలుసా? నీవు దేవుని ఆశీర్వాదం పొందావు, దేవుణ్ణి వదలలేదు, దేవుణ్ణి విసిగించావు, దేవుణ్ణి అడిగావు, తెల్లవారు అడుగుతూనే ఉన్నావు కదా. అందుచేత కింద భాగంలో ఆయన అంటాడు కదా యాకోబు గారు, దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసిన అయినా పెట్టుకున్నాను కాబట్టి నేను ఈ ప్లేస్ కి ఏం పేరు పెడుతున్నానని రాయబడి ఉంది అక్కడ. ఏం పేరు పెట్టాడు? పెనుయేలు అని పేరు పెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడిని వదలకుండా విసుగుతో అడిగాడండి. అంతేకాదు, అన్న కూడా దేవుణ్ణి ప్రార్థనలో విసిగించేసిందట. అన్న వాళ్ళ సవిత అయితే పెనుని ఏం చేసిందంటే ఆమెను విసిగించిందంట. సమూయేలు గారి మొదటి పుస్తకంలో నుంచి 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చదువుదాం. సమూయేలు గారు మొదటి పుస్తకంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. యెహోవా ఆమెకు సంచు లేకుండా చేసినందున ఆ కారణాన్ని బట్టి, అంటే ఈ అన్నకి పిల్లలు లేని కారణాన్ని బట్టి, హేతు అంటే కారణాన్ని బట్టి, ఆమె వైరి అంటే ఆమె సవితి ఆమెను ఏం చేసిందండి? విసిగించేసిందట. విసిగించేసి కోపం రప్పించిందండి. అంతే కదా, పిల్లలు మనల్ని విసిగిస్తున్నప్పుడు మనకు కూడా కోపం వస్తుంటది కదా. అలాగే ఈ పెనిన్ని ఏం చేసిందంటే అన్నాన్ని విసిగించేసింది. నువ్వు కొట్టు వెళ్తాను, నీ పిల్లలు పుట్టుకో, నువ్వు ఎప్పటికీ నువ్వు ఇంతే నువ్వు అని విసిగించేస్తే ఇవేం చేసిందంట? అనుదినము ప్రార్థన చేస్తంట. 1వ వచనం చదవండి. అందులో 10వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు వచ్చింది. ఎలాగ చేసింది ప్రార్థన?
అయ్యా నాకు పెట్టలేదుగా, పెట్టలేవు నువ్వు నాకు అని అందా. ఏడ్చుకుంటూ చేసిందట ప్రార్థన. మన ప్రార్థన ఎలాగున్నదో మరి, మన ప్రార్థన ఎలాగున్నదో. తూతూ మంత్రం ప్రార్థన లాగా చేస్తే దేవుడు ఆలకించడు. హృదయంతో చేయాలి, ఎడతెగక చేయాలి, విసుగు చెందకుండా చేయాలి, మానకుండా చేయాలి. చూడండి ప్రియులారా, మనము చూస్తే హిజ్కియా గారు కూడా ఎలా చేశాడు ప్రార్థన? గోడ వైపు తిరిగి ఏడ్చుకుంటూ చేశాడు. ఏం చేశానయ్యా నేనేం చేశాను? నీ సన్నిధికి నేను నీతిమంతుడు కదా, నాకు ఈ రోగం ఏంటి, నాకు ఈ జబ్బు ఏంటి అని ఏడ్చుకుంటూ చేశాడు. ఆయన ప్రార్థన ఆలకించాడా దేవుడు? ఆయన పదవులతో ప్రార్థన చేయలే, హృదయంతో చేశాడు. అన్న ప్రార్థన చేస్తే ఆమె ఏంటి పెదవులు వెతుకుతుంది, ప్రార్థన చేయట్లేదు అనుకున్నాడట. కానీ ఆమంటుంది, నేను హృదయంలో ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా అని చెప్పింది. హిజ్కియా ప్రార్థన చేస్తే రోగం నయమై కాదు కదా, ఆయుష్ పెరిగింది. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము మన ప్రార్థన ఎలాగున్నదో ఆలోచించాలి. విసుగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, నిరంతరము ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. మోషే కూడా ప్రార్థించారండి. వాళ్ళ అక్క గురించి ప్రార్థించాడు. అక్క కుష్టి వ్యాధి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? అసూయ వల్ల. నాకు చెప్పుకోకుండా ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటాడా అని వ్యతిరేకంగా మాట్లాడినందుకు కుష్టి వ్యాధి వచ్చింది. ఆ కుష్టి వ్యాధి గురించి మోషే ప్రార్థన చేశాడు. వెంటనే ఆమె కుష్టి వ్యాధి అంతా పోయినట్టు వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియ సంగమా, ఆలోచించండి. మరి నీవు విసుగు చెందుతున్నావా? 3 విషయాల్లో నీ విసుగు చెందకూడదని రాయబడి ఉన్నది. గద్దించుటలో విసుగు చెందకూడదు, మేలు చేయటంలో విసుగు చెందకూడదు, ప్రార్థన చేయటంలో విసుగు చెందకూడదు. చూడండి, గద్దింపునకు మనము విసుగు చెందితే తప్పిపోయిన కుమారులుగా బుద్ధి లేని వాడైపోయి తినటానికి తిండి లేని దుర్గతి పాలైపోతామేమో. గమనించాలి. ఆ యొక్క యాజకుడులాగా, ఆ యొక్క సమరయుడులాగా మేలు చేయుటలో మనము విసుగు చెందితే మనము కూడా మన పేరు ఏ విధంగా ఉంటుందో గమనించాం. విసుగు చెందక మేలు చేశాడు గనక సమరయుడికి మంచి పేరు వచ్చి ఈ రోజుకి కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం మేలు చేయకుండా ఈ లోకం వదిలి వెళ్ళిపోతే మనల్ని మర్చిపోతారు. వారం తిరగకుండానే మర్చిపోతారు. మనం ప్రియులారా, గమనించండి, ఆలోచన వచ్చింది. మనము ప్రార్థన చేయటంలో విసుగు చెందక ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీకు కష్టమైనా, నీకు నష్టమైనా, నీకు భారం ఉన్నా, నీకు వేదన ఉన్నా, నీకు రోగం ఉన్నా, ఆ రోగమంతా కూడా తీసివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు విసుగు చెందక ప్రార్థన చేస్తున్నప్పుడు. ప్రియ విశ్వాసులారా, ప్రియ సంఘస్థులారా, యేసు కృపవాక్కు వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. విసుగు చెందవద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను అస్తమానం గద్దించారని యవనస్తులు విసుగు చెందకూడదు. తల్లిదండ్రుల మాటను మీరు లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. పెద్దవాళ్ళ మాటలను మీరు లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. లేకపోతే గద్దింపును పట్టించుకోని వాడు హీనుడైపోతాడు, బుద్ధి లేనివాడైపోతాడు. ఆలోచన చేయండి, పరిశీలించుకోండి. ఎప్పటి వరకు మీరు ఎలాగున్నారు? మీ తల్లిదండ్రుల గద్దింపును లోబడిన వారిగా ఉన్నారేమో. ఇప్పుడైనా ఇక నుంచైనా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క గద్దింపుకు లోనయ్యే వారిగా ఉండాలి. వారి మాట వినేవారిగా ఉండాలి. పెద్దలైన మీరు ప్రార్థన చేయటంలో విసుగు చెందుకుపోయి ఉన్నారేమో. విసుగు చెందవద్దు. దేవుడు మీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు విసుగక నిత్యము ఎడతెగక దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండు.
మీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఎంతో మంది ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించేవానిగా ఉన్నాడు. కావున ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సంగమా, గమనించండి. మీ జీవితంలో విసుగుదల అనేది లేకుండా ఈ స్త్రీలు చేసే పనులు చాలా విస్తారమైన పనులు చేస్తున్నప్పుడు పెద్దలంట, చూడమ్మా ఆమె ఎంత విసుగుదల లేకుండా చేస్తుందమ్మా. ఎందుకు తెలుసా? ఓర్పు. పెద్దలు చెప్తున్నటువంటి నానుడు ఏమిటంటే, స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు. భూదేవి అంటే భూమి. ఆమెని తల్లితో పోలుస్తున్నారు గనక, ఎందుకు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ శరీరాలను, చెట్టులను, భవనాలను అన్నిటినీ మోస్తుంది భూమి. అలాగే స్త్రీ కూడా అనేకమైన భారాలు మోస్తూ ఉంటుంది. అందుకే స్త్రీని భూమితో పోలుస్తున్నారు. ఈ స్త్రీ విసుగుదల లేకుండా భర్తకు, బిడ్డలకు, అత్తమామలకు, అన్నదమ్ములకు, అక్కజెళ్ళకు అందరికీ ఏదో ఒకటి చేస్తూ, పని చేస్తూ విసుగుదల లేని వ్యక్తిగా గుర్తింపు పొందింది. మరి అలాంటి విసుగుదల లేని పనుల్లో విసుగుదల లేని మనుషులు దేవుణ్ణి ప్రార్థించడంలో ఎందుకు విసుగుదల కలిగి ఉంటున్నారు? గమనించాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. 3 అంశాల్లో 3 వ్యక్తులను మీకు జ్ఞాపకం చేశాం. కాబట్టి విసుగుదల లేకుండా మీ జీవితం బంగారుమయము కావటానికి మంచి కార్యాలు చేస్తూ, మేలులు చేస్తూ, భవిష్యత్తుకు పునాదులు వేసుకుని రాబోయే రోజుల్లో మరింత ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించటానికి ప్రార్థనా పూర్వకముగా మీరందరూ ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనము.